all, welcome back to my channel. Last week Watchman and Danang videos చూసే ఉంటారు. If చూసుంటే డెఫినెట్లీ ఈ వీక్ నేను ఏం చేస్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇఫ్ చూడకపోతే డెఫినెట్లీ ఈ లింక్ చెక్ చేయండి సో దాట్ మీకు ఆ డీటెయిల్స్ కూడా తెలియడం వల్ల ఈ వీడియో ఇంకా క్లియర్గా ఉంటుంది. సో యా, ఈ వీక్ వచ్చేసి వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యూ అండ్ అలానే హెనాయ్. సో యా, లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. సో హ్యూ వచ్చేసి మనకి నుంచి ఇట్స్ 2 hours ఆఫ్ డ్రైవ్. అదే మాకు ప్యాకేజ్ వెళ్ళడం వల్ల వాళ్ళు కార్ అవన్నీ తీసుకొచ్చేసి మార్నింగే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే హ్యూలో ద వెదర్ ఇస్ టూ హ్యూమిడ్, చాలా వేడిగా ఉంటుంది. లిటరలీ మేము ముందంతా కూడా ఇట్ ఈస్ లైక్ హ్యూమిడిటీ ఎక్కువ ఉండే, చాలా స్వెటీగా ఉండే. వియట్నాం అంతా లైక్ అంటే ఈవెన్ హోచిమిన్ ఇస్ లైక్ దాట్, దనాంగ్ ఇస్ లైక్ దాట్. చాలా హ్యూమిడ్, చాలా స్వెటీ, లైక్ ఎవ్రీడే వీ యూస్ టు స్వెట్ అనమాట. ఈవెన్ వాక్ చేయకుండా జస్ట్ బయటకు వచ్చి ఇట్లా నుంచున్నా కూడా స్వెట్ కారేది, అట్లా ఉండేదన్నమాట అక్కడ. సో అలాంటిది ఇంకా హ్యూ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. లిటరలీ అస్సలు స్వెట్ ఎట్లా వచ్చేదంటే ఆ ఎండకి సన్బర్న్ అయిపోతున్న ఫీలింగ్ వచ్చేది. లైక్ మొత్తం ట్యాన్ అంతా ఆ ఒక్క డేలో వచ్చింది మాకు లిటరలీ. అండ్ ఈవెన్ లైక్ వీ గాట్ కైండ్ ఆఫ్ డీహైడ్రేటెడ్ బాడీ. మాతో కిడ్ కూడా ఉండే కదా, ఈవెన్ వాడు సిక్ అయిపోయాడు పాపం యాక్చువల్లీ ఆ వేడికి. But Hue is definitely a place which need to be visited because there is a lot of history there. You have lots of palaces and alane there are like lots of tombs related to the kings avanta wala history avanni. So we visited one of the tomb of a king. So usually akkada enti ante they decide anta how they want their death place to be ani. So they make it design even beforehand. So even now also people they decide like where they want it to be buried even before their death akkada. So yeah, that's how it is. And alane oka palace ki vellam, like how they akkada palace lo avanni chepparu, like ekkada king unde vallu, ekkada like their wives used to stay avanni. So minister like where the war happens and వాళ్ళు ఎలా కట్టుకున్నారు అవన్నీ బాగుండే ఆ ప్లేస్. సో ఇట్ ఇస్ ఫన్ అనమాట. ఆ ప్లేస్కి వెళ్ళండి, ఇంపీరియల్ ప్యాలెస్. నెక్స్ట్ ఫ్రమ్ basically Hue to Hanoi we took a bus instead of flight అనమాట. సో ఆ బస్ వచ్చేసి లిటరలీ ఎలా అంటే మనకి 2 seaters ఉండాల్సిన దగ్గర 3 seaters ఉన్నాయి. లిటరలీ యూ కాంట్ ఫిట్. నా పర్సనాలిటీకే నేను ఇలా సైడ్ తిరిగి నడవాల్సి వచ్చింది. బికాస్ ఇఫ్ యూ ఆర్ వాకింగ్ లైక్ దిస్ యూ కాంట్ ఫిట్ అండ్ యూ కాంట్ వాక్ కూడా సరిగ్గా. అంత చిన్నగా ఉండే. లిటరలీ దే హ్యావ్ బిల్డ్ ద బస్సెస్ ఓన్లీ ఫర్ వియట్నామీస్ పీపుల్ అన్న ఫీలింగ్ వచ్చింది. అట్లా ఉండే ఆ బస్ అయితే. అండ్ ఈవెన్ సీటింగ్ కూడా, ఆ సీట్ పడుకోవడానికి అంత బాగానే ఉంది, కాకపోతే ఇంతే, అందులో నేను పడతాను. ఇంకా నాకంటే కొంచెం చబ్బీ పర్సనాలిటీ అలా ఉన్నా కూడా పట్టడం కష్టం. చాలా కంజెస్టెడ్గా ఫీల్ అవుతారు, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో వి డిడ్ంట్ లైక్ దాట్ బస్ ఎక్స్పీరియన్స్ అట్ ఆల్ అసలు. సో ఇఫ్ యు ఆర్ బుకింగ్ బస్ చూసుకోండి, అలాంటి చిన్న బస్సెస్ కాకుండా లైక్ అలా 3 seaters ఉన్న బస్సెస్ కాకుండా 2 seater బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో యూ బుక్ దాట్. అవి కంఫర్టబుల్గా ఉంటుంది, లైక్ స్పేషియస్గా. సో దట్ ఈస్ డెఫినెట్లీ బెటర్. మార్నింగ్ అరౌండ్ లైక్ we went there for 5 or 6కి వెళ్ళాము. అండ్ యాజ్ యూజువల్ ఎర్లీ చెక్-ఇన్ చేయాలి. చెక్-ఇన్ వచ్చేసి మనకి 12 తర్వాతే ఇస్తారు వియట్నాంలో ఎక్కడైనా కూడా. యూ కాంట్ గెట్ బిఫోర్ దాట్. సో మళ్ళీ ఎర్లీ చెక్-ఇన్ చేసాము, వాళ్ళని రిక్వెస్ట్ చేసి కొంచెం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది ఎర్లీ చెక్-ఇన్ కోసం. సో యా, అండ్ దెన్ ఫ్రెష్ అయ్యి ఫస్ట్ డే హెనాయ్లో వచ్చేసి నిన్బిన్కి వెళ్ళాము మేము.
సో అక్కడ we can go to this boat ride. మొత్తం అటు ఇటు గ్రీనరీ మౌంటైన్స్ అండ్ దెర్ ఆర్ ఆల్సో కేవ్స్. యూ గో అండర్నీత్ ద కేవ్స్ ఆ బోట్లో. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫన్ ఎక్స్పీరియన్స్. మీ జాకెట్స్ అవి ఇస్తారు కానీ యూ కెన్ రిమూవ్ దోస్ లైఫ్ జాకెట్స్ అండ్ యూ కెన్ గెట్ సమ్ బ్యూటిఫుల్ పిక్చర్స్ అండ్ ఆల్ ఆన్ ది వే. అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. యూ కెన్ లీజర్లీ రిలాక్స్ ఆన్ ద బోట్ అండ్ సీ ఎవ్రీథింగ్ ప్లెజెంట్లీ అనమాట. ఇట్ ఈస్ అరౌండ్ 40 minutes ఆఫ్ రైడ్ అనుకుంటా. వన్ వేనే ఈజీగా 30 minutes వన్ వేనే ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే అసలు వాళ్ళు రోజేసే బోట్స్ కూడా లిటరలీ మెనీ పీపుల్ ఆర్ ఓల్డర్ పీపుల్ హు ఆర్ డూయింగ్ దట్. వాళ్ళకి అసలు అంత ఓపిక ఎట్లా ఉందో అర్థం కాలేదు నిజంగా. అంత ఓల్డ్ ఏజ్లో అట్లా వాళ్ళు అది డ్రైవ్ చేసి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అక్కడ పీపుల్ని చూసినప్పుడు మాత్రం. ఎలా ఉన్నారు అసలు వీళ్ళు ఇంత ఎనర్జెటిక్గా ఇలా పని చేస్తూ, అసలు అది కూడా ఫిజికలీ ఎగ్జాస్ట్ అయ్యే పనులు. ఇట్స్ అమ్మో, నేనైతే డెఫినెట్లీ చేయలేను ఆ ఏజ్లో. యా, అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఇంకొక ప్లేస్ ఉంది విచ్ ఇస్ రిలేటెడ్ టు కింగ్, వన్ ఆఫ్ ద కింగ్ అనమాట. సో Ninh Binh used to be a capital పాత కాలంలో కింగ్స్ ఉన్నప్పుడు, చాలా ఇయర్స్ లాంగ్ బ్యాక్. సో బేసిక్గా కింగ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు క్యాపిటల్స్ అనేవి చేంజ్ అవుతూ అట్లా వచ్చాయి. సో Ninh Binhలో కూడా ఆ కింగ్, వన్ ఆఫ్ ద కింగ్ని ఒక ప్యాలెస్ టైప్ ఉండే, అంటే ప్యాలెస్ కూడా కాదు బేసిక్గా. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ప్లేస్ వేర్ కింగ్కి మెమోరియల్ లాగా కట్టించారు. సో దర్ ఇస్ హిస్టరీ రిలేటెడ్ టు ఇట్. వాళ్ళది మొత్తం వాల్ మీద వాళ్ళ స్టోరీ మొత్తం క్లియర్గా డెపిక్ట్ అయ్యేలాగా బొమ్మలు ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా మాకు ఆ గైడ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఈచ్ పిక్చర్ వాట్ ఇట్ డిపెక్ట్స్ అండ్ హౌ ద వార్ వెంట్ ఆర్ హౌ ద కింగ్ ఎలా అయ్యాడు, అవన్నీ బాగా అనిపించాయి. మనకి యూజువల్లీ మనం ఇవేం పట్టించుకోక నార్మల్గా చూసుకుంటే వెళ్ళిపోతాము, ఏం లేదు ఇంతే కదా అన్నట్టు. కానీ ఇవన్నీ తెలుసుకొని చూసినప్పుడు చాలా మీనింగ్ఫుల్గా అనిపిస్తాయి ఆ లొకేషన్స్. సో అదొకటి అర్థమైంది బేసిక్గా నాకు ఈ ట్రిప్ నుంచి. అయితే అదంతా అయిపోయాక ఇంకా వి వెంట్ బ్యాక్ టు అవర్ హోటల్. అండ్ మేము ఉన్నది ఓల్డ్ క్వార్టర్లో. సో ఓల్డ్ క్వార్టర్ వచ్చేసి వాకింగ్ స్ట్రీట్ వీటన్నిటికీ దగ్గర, బియర్ స్ట్రీట్కి. అండ్ అలానే చాలా వాక్ చేయొచ్చు ఓల్డ్ క్వార్టర్లోనే. లైక్ డిఫరెంట్ స్ట్రీట్ డిపిక్ట్స్ డిఫరెంట్ థింగ్స్. స్ట్రీట్లో మీకు ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అలా ఉంటే, ఇంకో స్ట్రీట్లో వచ్చేసి కంప్లీట్ డ్రెస్ రిలేటెడ్ స్టిచ్చింగ్కి కావాల్సిన ఐటమ్స్ అవి. ఇంకో స్ట్రీట్లో వచ్చేసి ఓన్లీ క్లోతింగ్ స్టోర్స్ అండ్ ఇంకో స్ట్రీట్లో వచ్చేసి ఓన్లీ బ్యాగ్స్ రిలేటెడ్ స్టోర్స్. ఇట్లా కంప్లీట్గా ఒక్కొక్క స్ట్రీట్ ఒక్కొక్క వైబ్ వస్తుంది అనమాట. ఆ రోజే ట్రైన్ స్ట్రీట్కి వెళ్ళాం. ట్రైన్ స్ట్రీట్ ఇస్ ఫేమస్, మీకు ఆల్రెడీ వియట్నాం గురించి తెలుసు అయితే. సో ఆ ట్రైన్ స్ట్రీట్కి వెళ్ళినప్పుడే యాక్చువల్ ట్రైన్ వచ్చే టైం ఆల్మోస్ట్ మేము వెళ్ళిన టైంలోనే ఉండే. సో లక్కీ అండ్ వీ సా ద ట్రైన్ 2 times. ఆల్మోస్ట్ లైక్ వీ స్టేడ్ దేర్ ఫర్ 2 hours అనుకుంటా. ఒక్కటి ట్రైన్ స్ట్రీట్తో ప్రాబ్లం ఏంటి అంటే, అందరూ ట్రైన్ స్ట్రీట్ అని చెప్తారు తప్ప నిజంగా అక్కడ బిజినెస్ గురించి ఎవ్వరు చెప్పరు. లిటరలీ ఆ బిజినెస్ ఎట్లా అంటే, you can't even enter that street until and unless you are willing to sit in any of the restaurant or bar which are available in that street అనమాట. చిన్న చిన్న స్టోర్స్ అవన్నీ. బట్ మీరు అందరు వెండర్స్ అలా బయట రెడీగా ఉంటారు. సో వాళ్ళే తీసుకెళ్తారు మిమ్మల్ని లోపలికి, లేకపోతే ఎంట్రీ కూడా ఉండదు, లోపలికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు. వాళ్ళు ముందే ఆపేస్తారు మీకు వెళ్ళే ఛాన్స్ లేదు అని. ఇట్స్ టూ కమర్షియల్ అని అనిపించింది. కనీసం లోపలికి ఎంట్రీ కూడా లేదు, లైక్ దే ఆర్ లైక్ యూ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేస్తారు అనమాట. దట్ ఈస్ హౌ అవర్ ఫస్ట్ డే ఎండెడ్ అనమాట ఇన్ హనాయ్. నెక్స్ట్ డే వీ వెంట్ టు హెలాంగ్ బే. హెలాంగ్ బే వచ్చేసి ఇట్స్ అగైన్ సమ్ 1.5 hour జర్నీ ఫ్రమ్ హనాయ్. హెలాంగ్ బే వచ్చేసి మేము వెళ్ళిన రోజు ఫుల్ వర్షం. యాక్చువల్లీ తిరుగుతాయా లేదా అన్న ఫీలింగ్ కూడా ఉండే అసలు ఆ వర్షానికి. అండ్ ఆన్ ద వేలో పర్ల్స్ ఆర్ రియలీ ఫేమస్ ఇన్ హనాయ్.
So we went to this pearl place, like where how they make this and all. So ఆ ప్రాసెస్ అవన్నీ కూడా చూపించారు. అండ్ ఐ డెడ్ బై వన్ ఆఫ్ ద పర్ల్స్ అనమాట. బట్ మీరు అనుకుంటున్నట్టు అంత చీప్గా ఏం వచ్చేసేవో అక్కడ పర్ల్స్, బట్ అది ఒరిజినల్ పర్ల్స్ కాబట్టి నాకు నచ్చి ఇంకా తీసుకున్నాను. సో అండ్ నెక్స్ట్ హలాంగ్ బేలో we went on a cruise, like 5-star luxury cruise anamata, but we didn't stay on a night cruise, only day trip ki ellam. So cruise aithe baagundi, like manchi luxury feeling, paina deck unde, deck ki vellinappudu deck daggara ila uyyalalu anta setup baagundi, like ikkada chairs కూర్చోడానికి రిలాక్స్ అవ్వడానికి అలా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫుల్ ఫాగీ ఉండే. సో అంత ఐలాండ్స్ అవన్నీ అంత క్లియర్గా అనిపించలేదు బోట్లో వెళ్తున్నప్పుడు. సో అంత మంచిగా వైబ్ రాలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైమర్స్ దే డెఫినెట్లీ లైక్. నాకు అంత బాగా ఫీలింగ్ నాకెందుకు పర్సనల్గా రాలేదంటే, ఐ వెంట్ టు ఫుకేట్ అండ్ అక్కడ ఐలాండ్ టూర్ ఉంటుంది కదా, నేను చేశాను. అండ్ దట్ ఈస్ లైక్ వావ్ అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ద వాటర్స్ ఆర్ సో క్లియర్, ద వాటర్స్ ఆర్ సో బ్లూ. అసలు అలాంటి వాటర్స్ మనం ఇండియాలో చూడడం కదా. సో ఐ వాజ్ మెస్ప్రైజ్డ్ అది ఫస్ట్ టైం చూసినప్పుడు. ఇక్కడ వాటర్ అలా లేవు, నార్మల్ వాటర్ లానే ఉంటాయి. అదే ఆ లెవెల్ ఫీలింగ్ అయితే నాకు రాలేదు. బట్ మై ఫ్రెండ్స్ రియల్లీ లైక్డ్ ఇట్. ఇది కూడా ఈ ఐలాండ్ టూర్. అండ్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు డూ కయాకింగ్. వాళ్ళ మధ్యలో ఒక దగ్గర ఆపేస్తారు, కయాకింగ్ చేయొచ్చు, స్పీడ్ బోటింగ్ చేయొచ్చు, అవి చేయొచ్చు. అండ్ ఒక కేవ్స్ ఉన్నాయి, సో ఆ కేవ్స్కి వెళ్ళాం. సో దాట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆ కేవ్స్ అవన్నీ. కేవ్స్ తర్వాత వాళ్ళు ఇంకా ఒక బీచ్ దగ్గర ఆపేస్తారు. సో ఆ బీచ్ దగ్గర మీరు కొంచెం సేపు టైం పాస్ చేయొచ్చు అనమాట. ప్రతి దగ్గర లిటరలీ లైక్ దే స్టాప్ ఫర్ 30 minutes ఆర్ టు 1 hour అలా ఆపి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసే స్కోప్ ఇస్తారు. అండ్ దెన్ దే స్విచ్ టు ద అదర్ ప్లేస్. సో మేము అదే ఆ బీచ్కి వెళ్ళాం. ఆ బీచ్ దగ్గర యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు ట్రెక్ టు ద టాప్ మౌంటైన్కి, సో దట్ విల్ సీ ద హెలాంగ్ బే వ్యూ అనమాట, టాప్ వ్యూ. సో ఆ ట్రెక్ చేశాను. నిజంగా అమ్మో, ఆ ట్రెక్కింగ్ చాలా కష్టమే అనిపించింది. ఆన్ ద వేలో కూడా చాలామంది ఇట్స్ ఓకే, కొన్ని స్టెప్స్ ఏ పర్లేదు అని మోటివేట్ చేస్తూ ఉండే, యు ఆర్ ఆల్మోస్ట్ దేర్ అని. సో పైకి వెళ్ళాక వ్యూ అయితే బాగుండే, లైక్ దెర్ ఆర్ సో మెనీ షిప్స్ అనమాట, క్రూజెస్ అవి బాగుండే అలా. ఇఫ్ యూ ఆర్ లైక్ ట్రెక్కింగ్ యూ కెన్ గో టు ద టాప్ అండ్ సీ, అదర్వైజ్ యూ కెన్ జస్ట్ రిలాక్స్ బీచ్ దగ్గరే. And that is kind of like the last part. When the next day my friends andaru they'll be back to Hyderabad anamata. And then next day is the last day. So city tour chesam. Morning anta khali kabbi, again midnight basic ga ma flight 3 o'clock ki. So we went to Ethnology Museum. Okati నాకు వియత్నాంలో ఏం బాగా అనిపించింది అంటే, the way they preserve their culture or the way they put their culture to show to people. అందులో కొన్ని మనకు తెలిసినవి, ఈవెన్ మన ఇండియాలో కూడా ఫాలో అవుతున్నాం. బట్ వాళ్ళది ఎఫర్ట్ పెట్టి అలా చూపించి మా కల్చర్ ఇది అని ప్రమోట్ చేసుకుంటున్నారు చూడండి, అది బాగా అనిపించింది. ఈ సీన్ లైక్ హౌ అంటే రూరల్ పీపుల్ ఉంటారు కదా, ఎస్పెషల్లీ వాళ్ళ గురించి డిపిక్ట్ చేస్తుంది అనమాట. లైక్ మైనారిటీ గ్రూప్స్, లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ మైనారిటీ గ్రూప్స్ ఇన్ వియట్నాం, అండ్ ఎక్కడెక్కడ వియట్నాంలో సెటిల్ అయ్యారు వాళ్ళు, అండ్ హౌ దే యూస్ టు లివ్, వాట్ దే యూస్ టు డూ, అవన్నీ ఉన్నాయి అందులో. ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా నాకేమనిపించింది అంటే, దర్ ఇస్ దిస్ విలేజ్ ఇన్ నియర్ ద హోచిమిన్ సైడ్ అంట. we didn't go, బేసిక్గా అప్పుడు తెలియదు కూడా. ఇక్కడ there is this depiction where it is basically a matriarchal village. So whatever women say, that is what that gets followed in that village. And లిటరలీ మనం ఉండే పేట్రియార్కీ సొసైటీకి కంప్లీట్ ఆపోజిట్ రూల్స్ అవన్నీ. సో నిజంగా నాకు ముందే తెలుసుంటే డెఫినెట్లీ నేను వెళ్ళి చూసేదాన్ని ఆ విలేజ్, లైక్ హౌ థింగ్స్ ఆర్ డైరెక్ట్లీ అని. బట్ ఛాన్స్ రాలేదు. ఇంకా అక్కడ ఫస్ట్ ఎగ్ కాఫీ హెనాయ్లోనే స్టార్ట్ అయింది బేసిక్గా. సో ఆ ఎగ్ కాఫీ ప్లేస్కి వెళ్ళాం. ఎగ్ కాఫీ బాగుంది. నేను ముందు కూడా ఎగ్ కాఫీ ట్రై చేశాను, కానీ నాకు అక్కడ ఎక్కడ అంతలా అనిపించలేదు. కానీ ఈ ఒరిజినల్ ప్లేస్లో ఏదైతే ఉందో అక్కడ ఎగ్ కాఫీ నిజంగానే బాగుంది.
సో ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు ట్రై ఇట్, డూ డెఫినెట్లీ గో టు దాట్ ప్లేస్. డెఫినెట్లీ అయితే ట్రై చేయండి కాఫీ, లైక్ it is good and they have different options too. And then that is when we went to walking street. It was the complete they closed those roads only for people to walk. Vehicles are not allowed on street no. And అసలు నిజంగా అలాంటిది ఒక టీ హైదరాబాద్లో ఉంటే ఎంత బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది ఆ వాకింగ్ స్ట్రీట్లో వాక్ చేసినప్పుడు. అయితే యూ హ్యావ్ లైక్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ గ్రూప్స్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్. ఒక సెట్ ఆఫ్ గ్రూప్ దే ఆర్ డూయింగ్ దిస్ స్కిప్పింగ్ గేమ్ టైప్ అనమాట. ర్యాండమ్ పీపుల్ కెన్ పార్టిసిపేట్, ఈవెన్ నేను కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు, అట్లా ఉన్నాయి. సమ్వన్ ఆర్ ప్లేయింగ్ లైక్ రోడ్ మీదే దెర్ ఇస్ దిస్ గేమ్ సంథింగ్, కొంచెం అష్టాచమ్మ టైప్ అనుకోండి మనం ఆడేది. బట్ సో దే హ్యావ్ డ్రాన్ దట్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ విత్ స్టోన్స్ అండ్ ఆల్. అక్కడ ర్యాండమ్ పీపుల్ ఆర్ జాయినింగ్, ర్యాండమ్ పీపుల్ ఆర్ డూయింగ్ సంథింగ్ అక్కడ. అండ్ వేరే వేరే గేమ్స్, కేపాప్ రిలేటెడ్ సాంగ్స్ ప్లే చేసి పీపుల్ ఆర్ జాయినింగ్ అండ్ డూయింగ్ ద డాన్సెస్. నిజంగా చాలా మంది, ఏంటి ఇంతమంది కేపాప్ బాక్స్ ఉన్నారా అని అనిపించింది. ర్యాండమ్గా చేసేస్తున్నారు, ఇట్లా సాంగ్ ప్లే అవుతుంది వాళ్ళు వచ్చి చేసేస్తున్నారు, అట్లా ఉండే అనమాట. మంచి ఫన్ స్ట్రీట్, లిటరలీ టైం పాస్ ఫుల్ ఆన్ అవుతుంది. మీరు ఈవినింగ్ వెళ్తే నైట్ వరకు కూడా చిల్ అవ్వచ్చు, అట్లా ఉండే ఆ స్ట్రీట్ అయితే. అండ్ దెన్ వీ వెంట్ టు బియర్ స్ట్రీట్. బియర్ స్ట్రీట్ కూడా అసలు వామో ఆ క్రౌడ్కి దండం పెట్టాలి అని అనిపించింది. ఫుల్ క్రౌడ్ అసలు. ఇంకా ఒక్కొక్క దగ్గర కూర్చొని కొంచెంసేపు చిల్ అయ్యి ఇంకా దాని తర్వాత రూమ్కి వచ్చేసాం అనమాట. కాకపోతే ఒకటి ఏం అబ్జర్వ్ చేశానంటే ఎవ్రీవేర్ ఇన్ ద రీల్ లైక్ వాళ్ళు బియర్ ఈజ్ వెరీ చీప్, ఇట్ వి గెట్ ఎట్ 20 రూపీస్ 30 రూపీస్ అని చెప్తారు కదా. అసలు నాకైతే ఒక్క దగ్గర కూడా అట్లా కనిపించలేదు. ఫస్ట్ థింగ్ ఈవెన్ హొచిమిన్లో కనిపించలేదు, ఈవెన్ హెనాయ్ బియర్ స్ట్రీట్లో కనిపించలేదు. డెఫినెట్లీ దే ఆర్ చీపర్ అండ్ కంపేర్ టు ఇండియా, బట్ 30 రూపీస్కి అయితే రావట్లేదు. ఒక 70 రూపీస్కి అట్లా అయితే వస్తున్నాయి, 60-70 రూపీస్కి అట్లా, బట్ నాట్ లెసర్ దాన్ దాట్. సో మరి వాళ్ళ 10-20 రూపీస్కి తాగిన ఎక్కడ తాగారో నాకైతే తెలియదు. మెయిన్ అయితే ఇవే స్ట్రీట్స్, బియర్ స్ట్రీట్స్ అండ్ బ్యూవిన్ స్ట్రీటే. సో అక్కడైతే మాకైతే ఇవ్వలేదు కాబట్టి మరి వాళ్ళకే తెలియాలి, ఆ చెప్పిన వాళ్ళకి. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు ఇంకా, అండ్ నేను అండ్ ఇంకా 2 ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ ట్రిప్కి కంటిన్యూ అవుతున్నాం. సో అదొక్కటి కొంచెం మా సాడ్గా ఉండే, వీళ్ళు ఎవరు ఉండట్లే వెళ్ళిపోయారు అని. సో యా, బట్ వీ డిడ్ ఎంజాయ్ ద ట్రిప్, ఇట్ వాజ్ రియలీ ఫన్. మీరు కనుక వియత్నాం వస్తుంటే అండ్ ఈ బ్లాగ్ ఐ హోప్ ఇట్ హెల్ప్స్ యూ టు డూ వాట్ యూ వాంట్ అండ్ ఆల్. యా, అగైన్ లెట్స్ మీట్ నెక్స్ట్ వీక్. సాపా వెళ్ళాం కదా మేము, సో అవి డిస్కస్ చేయాలి కదా, అక్కడేం చేయొచ్చు అవన్నీ. సో దాని గురించి చెప్తాను. ఇఫ్ మీకు ఈ వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతున్నాయి అండ్ నచ్చుతున్నాయి అంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్. సో బాయ్ బాయ్.